Welcome to my channel Learn and Grow. Today our topic is explain the increment and decrement operators. In C programming, increment and decrement are unary operators, meaning they operate on a single operand or one variable. సో ఇక్కడ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అనేవి ఓన్లీ వన్ వేరియబుల్ బేస్ చేసుకుని ఆపరేట్ అవుతాయి. దే ఆర్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ బై వన్. అంటే ఇక్కడ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తే వేరియబుల్ యొక్క వాల్యూ అనేది +1కి యాడ్ అయ్యి రిజల్ట్ వస్తుంది. అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్ అంటే డిక్రీజ్ అవుతుంది, వాల్యూ అనేది బై 1కి డిక్రీజ్ అవుతుంది. ఫస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ప్లస్ ప్లస్. ది ఇంక్రిమెంట్ ఆపరేటర్ ప్లస్ ప్లస్ ఇంక్రీజెస్ ద వాల్యూ ఆఫ్ ది వేరియబుల్ బై 1. సో అంటే వేరియబుల్ వాల్యూ ఏదైతే తీసుకున్నామో ఆ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. దేర్ ఆర్ 2 types. ఫస్ట్ వన్ ప్రీ ఇంక్రిమెంట్ ++x అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్ x++. Pre increment ++x, the value of x is increased first and then it is used in the expression. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ x వాల్యూ ఏదైతే తీసుకున్నామో ఆ x వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ ఇంక్రీజ్ అయ్యాక నెక్స్ట్ వాల్యూ ఏదైతే నెక్స్ట్ వేరియబుల్ ఏదైతే తీసుకుంటామో ఆ ఎక్స్ప్రెషన్లో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ int x = 5, int y = ++x. సో ఇక్కడ ఏమవుతుందంటే స్టెప్ బై స్టెప్ x become 6 ఫస్ట్. అంటే ఇక్కడ వాల్యూ 5 ఉంది, ఇక్కడ యూజ్ చేసింది ప్రీ ఇంక్రిమెంట్. అంటే ఈ x వాల్యూ ఏదైతే ఉందో ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే +1 యాడ్ చేస్తే వాల్యూ 6 అవుతుంది. అంటే x వాల్యూ ఇప్పుడు 6. నెక్స్ట్ 6 అయ్యాక దెన్ y టేక్స్ ద న్యూ వాల్యూ ఆఫ్ x. సో ఇంక్రిమెంట్ అయ్యాక వచ్చిన రిజల్ట్ ఆర్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది y తీసుకుంటుంది. అంటే రిజల్ట్ ఏమవుతుంది, x వాల్యూ 6 అండ్ y వాల్యూ 6. నెక్స్ట్ పోస్ట్ ఇంక్రిమెంట్ x++. The value of x is used first and then incremented by 1. సో ఇక్కడ ఏంటంటే వాల్యూ x వాల్యూ ఏదైతే తీసుకున్నామో ఆ వాల్యూని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆ వాల్యూ ఎప్పుడైతే యూజ్ చేస్తామో తర్వాత ఏమవుతుందంటే x వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ int x = 5 అండ్ int y = x++ అని తీసుకుంటే స్టెప్ బై స్టెప్ y takes the current value of x, that is 5. సో ఫస్ట్ x వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని తీసుకుంటాం కాబట్టి y వాల్యూ ఎంత అవుతుందంటే 5 అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, దెన్ x ఈజ్ ఇంక్రిమెంటెడ్ టు 6. సో ఇక్కడ 5 వాల్యూ ఉంది కాబట్టి ఇప్పుడు x వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తే 5 అనేది 6 అవుతుంది. సో రిజల్ట్ అనేది x = 6 అండ్ y = 5 అవుతుంది. సో నెక్స్ట్ డిక్రిమెంట్ ఆపరేటర్ మైనస్. ద డిక్రిమెంట్ ఆపరేటర్ మైనస్ డిక్రీజ్ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ బై 1. సో ఇక్కడ డిక్రిమెంట్ ఆపరేటర్లో ఏమవుతుందంటే వేరియబుల్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. దేర్ ఆర్ 2 types. ప్రీ డిక్రిమెంట్ -x, పోస్ట్ డిక్రిమెంట్ x-. ప్రీ డిక్రిమెంట్ -x, ద వాల్యూ ఆఫ్ x ఈజ్ డిక్రీజ్డ్ ఫస్ట్ అండ్ దెన్ యూజ్డ్. సో ఇక్కడ సేమ్ ఇంక్రిమెంట్ లానే ఫస్ట్ ఏమవుతుందంటే x వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అయ్యాక ఎక్స్ప్రెషన్లో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ int x = 5, int y = -x అంటే ప్రీ డిక్రిమెంట్ చేస్తాం. సో స్టెప్ బై స్టెప్ చూస్తే x becomes 4 ఫస్ట్. సో అంటే ఇక్కడ 5 అనే వాల్యూ ఏదైతే ఉందో డిక్రిమెంట్ అవుతుంది కాబట్టి x వాల్యూ 4 అవుతుంది. సో ఈ వాల్యూ ఏదైతే ఉందో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, దెన్ y టేక్స్ ది న్యూ వాల్యూ 4. సో y వాల్యూ 4 తీసుకుంది, అంటే రిజల్ట్ వచ్చేసి x = 4 అండ్ y = 4. నెక్స్ట్ పోస్ట్ డిక్రిమెంట్ x-. ద వాల్యూ ఆఫ్ x ఈజ్ యూజ్డ్ ఫస్ట్ అండ్ దెన్ డిక్రీజ్డ్. సో ఇక్కడ ఫస్ట్ x వాల్యూ ఏదైతే తీసుకున్నామో ఆ వాల్యూని యూజ్ చేస్తాం, నెక్స్ట్ డిక్రిమెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ int x = 5, int y = x-. స్టెప్ బై స్టెప్ చూస్తే y టేక్స్ ది కరెంట్ వాల్యూ 5. సో x వాల్యూ ఏదైతే ఉందో సేమ్ ఆ వాల్యూనే తీసుకుంటుంది y వాల్యూ. నెక్స్ట్ స్టెప్లో దెన్ x becomes 4. సో x వాల్యూ ఏదైతే ఉందో x వాల్యూ అనేది డిక్రిమెంట్ అవుతుంది, అంటే వాల్యూ 4 అవుతుంది. సో రిజల్ట్ x = 4, y = 5.